దోషపూరిత కార్యాలన్నింటికీ ప్రేరణ శక్తి దుర్బలతే. ఇతరులకు అపకారం తలపెట్టడానికి ప్రేరేపించేది, సత్యాన్ని కప్పిపెట్టి కపట వేషాలను దాల్చేట్లు చేసేది దౌర్బల్యమే అనేవారు స్వామి వివేకానంద. ధృతరాష్ట్రుడి కాపట్యానికి ఆ మానసిక బలహీనతే కారణం. త్రేతాయుగంలో రావణుడిది ఇదే ధోరణి. తన దాష్టికాల ఫలితంగా మత్తులో మునగనిదే అతనికి రాత్రి నిద్ర పట్టకపోయేదట. అశాంతితో అసహనంగా తరచూ తన ఆంతరంగిక మందిరములో పచారులు చేసేవాడట. సంపదల నుంచి స్త్రీల వరకు అన్నింటినీ ఆ దశకంఠుడు ఎక్కడి నుంచో దౌర్జన్యంగా తరలించుకు వచ్చినవే. అందుకే అతని మనసంతా అల్లకల్లోలంగా ఉండేదట. ఆ దురాత్ముడి దురవస్థను గమనిస్తూ మహాసాధ్వి అయిన అతని అర్ధాంగి మండోదరి ఎన్ని మార్లు హెచ్చరించింది. తుదకు విసిగిపోయి వదిలేసింది. పరస్త్రీలను, పరుల ధనాన్ని కోరేవారు క్షణిక సుఖాల కోసం ఎంతకైనా తెగిస్తారు. వాళ్ళు అది పాపమని కూడా భావించరు. మంచి చెడ్డలనే విచక్షణ కూడా కోల్పోతారు. అలాంటి వారికి ఇహపరాలుంటాయా అని మండోదరి తేల్చి చెప్పేసింది. నిద్రలేమి శారీరక రుగ్మతే కాదు, మానసిక సమస్య కూడా అని తిక్కన రచించిన మహాభారత ఉద్యోగ పర్వములోని విదురుని విలువైన మాటల్ని బట్టి మనకు తెలుస్తుంది. నిష్కల్మషమైన జీవన శైలి, సాత్విక ఆలోచనలు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పైనే సుఖ నిద్ర ఆధారపడి ఉంటుంది. ఔషధాల వల్ల, కృత్రిమ సాధనల వల్ల పొందే నిద్ర సహజమైన ప్రశాంతమైన నిద్రకు ఎన్నటికీ సాటిరాదు. ఇదంతా మనోదౌర్బల్యం వల్లనే ప్రతి ఒక్కరికి జరుగుతుందని మీరు అర్థం చేసుకోవాలి. ఇది చరిత్రలో